Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 2 Samuel chapter 7 verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుండి తీసుకొనబడింది. Go, do all that is in thine heart, for the Lord is with thee. యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము. The book of 2 Samuel begins with David mourning the death of Saul and Jonathan. 2వ సమూయేలు గ్రంథము సమూయేలు దావీదు యోనాతాను సౌలు మరణం గురించి దుఃఖిస్తున్న ఆ సందర్భంతో ఆరంభించబడింది. Later he was anointed as king of Judah. ఆ తర్వాత యూదా మీద రాజుగా అభిషేకించాడు. Now Abner, the commander of Saul's army, ఇప్పుడు సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు, he made Ishbaal, the Saul's son, king over Israel. సౌలు కుమారుడైన ఇష్బాలుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించినారు. And what is the result? దాని ఫలితం There was again war between Israel and Judah. వాళ్ళ యూదా వారు ఇశ్రాయేల్ వారి మధ్య యుద్ధం వచ్చింది. However, David became stronger. ఏదేమైనా దావీదే బలం పుంజుకున్నాడు. And eventually Abner defected to David. చివరికి మరి Abner came on the side of David. అబ్నేరు దావీదు పక్షంకి వచ్చినాడు. And without David's permission, దావీదు అనుమతి లేకుండా Joab killed Abner deceitfully at Hebron. యోవాబు హెబ్రోన్లో మరి అబ్నేర్ని Near Hebron, at the gate of Hebron. ఆ హెబ్రోన్ యొక్క గుమ్మం దగ్గర మోసయుక్తంగా కుట్రబన్ని అబ్నేర్ని చంపేసి, And it is to take revenge the death of Asahel, his own brother. ఇది తన సహోదరుని ఆషాహేలు మృతికి ఆయన మరి ప్రతీకారముగా యోవాబు చంపినాడు అబ్నేర్ని. Joab killed Abner. యోవాబు అబ్నేర్ని చంపినాడు. Then Rechab and his brother Bana killed Ishbaal, the son of Saul. తర్వాత రేకాబు బయనా ఇష్బాలు కుమారుని చంపేసినారు. Ishbaal, the son of Saul. సౌలు కుమారుడైన ఇష్బాల్ని చంపినారు. For that also David has not given any permission. దాని కొరకు కూడా దావీదేం అనుమతి ఇవ్వలే. David mourned the death of Abner. దావీదు అబ్నేరు యొక్క మృతిని బట్టి ఎంతో సంతాపం నొందినాడు. And see the kind and loving heart of David. చూడండి దావీదు యొక్క ఎంత దయార్థమైనటువంటి ప్రేమ గల హృదయం. See, though Abner was the army chief of Saul, అబ్నేరు సౌలు సైన్యాధిపతి అయినప్పటికీ, though Abner made Ishbaal as king over Israel, అబ్నేరు ఇష్బాలుని ఇజ్రాయెల్ మీద రాజుగా అభిషేకించినప్పటికీ, but David loved Abner. దావీదు అబ్నేర్ని ప్రేమించాడు. David invited Abner to come to Hebron. దావీదు అబ్నేర్ని రమ్మని ఆహ్వానించాడు But హెబ్రోనుకి. mischievously Joab killed Abner. అయితే యోవాబే ఎంతో మోసయుక్తంగా అబ్నేర్ని చంపేశాడు. And David mourned the death of Abner. అబ్నేర్ యొక్క మరణాన్ని బట్టి దావీదు ఎంతో దుఃఖించినాడు. Because this Rechab and Bana killed Ishbaal, రేకాబు బయనా ఇష్బాల్ని చంపిన కారణాన్ని so బట్టి David got Rechab and Bana killed because of their treachery against Saul's son. దావీదు రేకాబుని బయనాన్ని చంపేస్తున్నాడు, ఎందుకంటే సౌలు కుమారుని మీద కుట్రపూరితంగా చంపిన కారణాన్ని బట్టి. However, ఏదేమైనా the deaths of Abner and Ishbaal, అబ్నేరు ఇష్బాల్ యొక్క మరణము, those deaths led to David becoming king over Israel as well as Judah. ఆ మరణాలు దావీదుని ఇశ్రాయేలు యూదా వారి మీద రాజుగా చేసినాయి. Jerusalem became the capital of the kingdom. యెరూషలేము ఆ రాజ్యానికి రాజధాని అయింది. So in his life David was anointed by God 3 times. తన జీవితంలో దావీదు 3 సార్లు దేవుని చేత అభిషేకించబడ్డాడు. Firstly in Bethlehem by prophet Samuel. మొదటిది బెత్లెహేములో ప్రవక్త అయిన సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. Secondly he was anointed as the king of Judah. రెండవది యూదా వారి మీద రాజుగా And అభిషేకించబడ్డాడు. thirdly in Jerusalem he was anointed as the king over the 2 kingdoms, that is Israel and Judah, united kingdom. మూడోసారి యెరూషలేములో యూదా వారు ఇశ్రాయేల్ వారి మీద కూడా ఈ ఐక్య రాజ్యం పైన ఆయన రాజుగా So అభిషేకించబడ్డాడు. 3 times David was anointed in his lifetime. దావీదు తన జీవిత కాలంలో 3 పర్యాయాలు అభిషేకించబడ్డాడు. And then with the help of the king Hiram of Tyre, తూరు రాజైన హీరాము సహాయం ద్వారా David built himself a house. దావీదు తన కొరకు ఇల్లు నిర్మించుకున్నాడు. Hiram sent the best material such as the logs of cedar, etc. హీరాము ఎంతో ప్రశస్తమైన విలువైనటువంటి ఆ పరికరాలని వస్తువులు దేవదారు. పంపించాడు. దేవదారు వృక్షం లాంటి వాటిని మ్రానులని పంపించినాడు. And then the Philistines initiated hostilities against David. అప్పుడు ఫిలిస్తీయులు దావీదు పైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. And he defeated them with God's help. దేవుని సహాయాన్ని బట్టి వారిని కూడా ఓడించినారు. And then David brought the ark from Israel to Jerusalem. తర్వాత దావీదు
ఆ యొక్క మందసాన్ని యెరూషలేమునకు తీసుకుని వచ్చాడు. And because to avoid the Philistines capturing it again, ఎందుకంటే మరలా ఫిలిస్తీయులు ఆ మందసాన్ని పట్టుకొని పోకుండా ఉండాలని. so he brought it from Obed-Edom's house. అది ఓబేదేదోము ఇంటి నుండి దానిని తీసుకొని వచ్చాడు. Now we can read it in 2 Samuel chapter 6 verse 12. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి చదవచ్చు. This is the background of chapter 7. ఇది 7వ అధ్యాయం యొక్క నేపథ్యం. And now David is at rest. ఇప్పుడు దావీదు ఎంత నెమ్మదిగా విశ్రాంతి He sat in తీసుకుంటున్నాడు. his house. తన ఇంటిలో కూర్చొని He was so quiet and undisturbed. ఆయన ఎంతో నిమ్మలంగా ఉన్నాడు, ఏ కలత చెందకుండా The Lord ఉన్నాడు. had given him rest round about. దేవుడు అతని చుట్టూ కూడా మరి నెమ్మదినిచ్చాడు. And he gave him rest from all those that were enemies to his settlement in the throne. తన చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువులందరి మీద కూడా తనకి నెమ్మదినిచ్చినాడు ఆయన వారి Some నుండి. people, they were enemies for him to sit on the throne. కొంతమంది ఆయన సింహాసనం మీదకి రాకుండా ఉండాలని శత్రువులుగా ఉండినారు. And God has defeated all of them. వారందరినీ కూడా దేవుడు ఓడించాడు. So he set himself to enjoy the rest. తాను ఇక ఎంతో నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. So we should never forget one truth about David. దావీదు విషయంలో ఒక సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. That is, అదేమిటిదంటే though he was a man of war, ఇతను యుద్ధాలు చేసే వ్యక్తి అయినా he was always for peace. ఎల్లప్పుడు కూడా సమాధానం, శాంతిని కోరినవాడు. In Psalm 120 verse 7 we read, 120వ కీర్తన 7వ వచనంలో మనం చదువుతాం. David is telling, దావీదు చెప్తున్నాడు, I am for peace, but when I speak, they are for war. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. David did not delight in war. దావీదుకు యుద్ధాలంటే ఇష్టమేమి లేదు. Yet, అయినా till now, all his life was without proper rest. ఇంతవరకు కూడా తన జీవితంలో నెమ్మది, విశ్రాంతి లేకుండా War after war. ఒక యుద్ధం అయితే మరొక యుద్ధం. Though he desired peace, others wanted war. ఆయన సమాధానం కోరిన, ఇతరులు యుద్ధాన్ని కోరినారు. But now, అయితే ఇప్పుడు at present, he enjoyed ఇప్పుడు calm. ప్రస్తుతం అయితే ఎంతో నిమ్మలంగా ఉన్నాడు. He was in his house meditating the law of God. తన ఇంటిలో ఉన్నాడు, దేవుని ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాడు. So David's statement in 2 Samuel 7:2, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలోని దావీదు యొక్క మాటలు, and that speaks of the description or his desire of his heart. ఇది తన హృదయంలో ఉన్నటువంటి వాంఛ, తన మనసులో ఉన్న కోరికను గురించి He మాట్లాడుతున్నాడు. said to Nathan, నాతానుతో చెప్పినాడు, "O Nathan, నాతానా, see now, ఇప్పుడు చూడు, I dwell in an house of cedar, నేనైతే దేవదారు మ్రానుతో కట్టిన నగరులో ఉంటున్నా, but the ark of God dwelleth within the curtains." కానీ దేవుని మందసమేమో డేరాలలో ఉంది. But he lives in a house of cedar. ఈయనేమో దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంటిలో ఉన్నాడు. Yeah, and cedar wood was much valued, very costly. దేవదారు వృక్షం అనేది అది చాలా విలువైనది, ఖరీదైనది. This meant that David lived in a very expensive house ఇది ఏం చూపిస్తుంది? దావీదు ఎంతో ఖరీదైన ఇంటిలో and a నివసిస్తున్నాడు. very stable and permanent house. ఎంతో స్థిరమైనటువంటి చిరకాలం ఉండే నివాసంలో ఉన్నాడు. And it is a very secure and beautiful home. ఎంత భద్రంగాను ఎంతో అందమైనటువంటి ఇంటిలో ఉన్నాడు. But when he remembered the ark of the Lord dwells inside the curtains, అయితే దేవుని మందసము ఆ తెరల చాటున గుడారములో ఉంటున్న సంగతిని జ్ఞాపకం but చేసుకున్నప్పుడు the contrast bothered him. Why it is so? ఆ వ్యత్యాసం అనేది ఆయనని ఎంతో ఇబ్బంది పెడతా ఉంది, ఆయన బాధపరుస్తా ఉంది. David was troubled by the thought that he lived in a nicer house than the ark of the covenant. నిబంధన మందసము కన్నా ఇతడు చాలా మంచి భవనంలో ఉంటున్నాడు అనేది కలత పెట్టింది ఆయనకు. And the ark of the Lord is the symbol of God's presence. దేవుని మందసము దేవుని సన్నిధిని సూచిస్తుంది. And it is housed in a temporary and relatively flimsy construction. ఇది ఎంతో తాత్కాలికమైనది, చూడడానికి అంత ఏమి అందంగా ఉండదు. ఆ ప్రాంతంలో ఉంటుంది ఆ మందసం. Now, until God spoke in chapter 7 verses 5 to 7, ఇప్పుడు 7వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు దేవుడు అతనితో మాట్లాడేంత వరకు David's intent was clear. దావీదు కూడా ఉద్దేశాలు ఎంతో తేటగా స్పష్టంగానే ఉన్నాయి. And he made it clear to Nathan. నాతానుతో కూడా చెప్పినాడు. What are his intentions? ఏమిటి ఆయన ఉద్దేశాలు? He wanted to build a temple or a house of God. ఆయన ఒక మందిరం, దేవునికి ఇల్లు కట్టాలి అనుకున్నాడు. When he expressed that intention to Nathan, ఎప్పుడైతే తన యొక్క ఈ ఉద్దేశాన్ని నాతానికి వ్యక్తపరిచాడు, Nathan, being a friend of David and also a prophet, నాతాను దావీదుకు మంచి స్నేహితుడుగా ప్రవక్తగాను ఉండినవాడు. he gave green signal immediately without consulting the Lord. దేవునితో సంప్రదింపులు చేయకుండానే దావీదుకు అనుమతి ఇచ్చేసినాడు, నువ్వు కట్టుకోవచ్చు అన్నాడు. Yeah, Nathan has not spoken like a prophet here. ఇక్కడ
నాతాను ఒక ప్రవక్తగా మాట్లాడడం లేదు. Because if he behaves like a prophet, he would have consulted the Lord. ప్రవక్తలాగా గాని ప్రవర్తించుంటే దేవుని సంప్రదించి చెప్పేవాడు. But he gave his approval as a pious and prudent man. కానీ ఇక్కడ ఆయన ఎంతో భక్తి గలవాడుగాను బుద్ధి గలవాడుగా ఆయనకి ఒక సలహా ఆమోదాన్ని ఇచ్చినాడు. It is a good idea. మంచి ఆలోచన He వచ్చింది. answered according to human judgment and common sense. మానవ యొక్క తీర్పును బట్టి ఏదో మానవ జ్ఞానాన్ని బట్టి అని చెప్తున్నాడు. But when Nathan went to his home, కానీ నాతాను ఇంటికి వెళ్ళినప్పుడు that night the Lord told Nathan, ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. you go to David నువ్వు మరలా దావీదు దగ్గర పో and you veto the proposal of David. దావీదు యొక్క ప్రతిపాదనని కుదరదని చెప్పి. And the reason for that is explained. దానికి కారణం కూడా ఇక్కడ దేవుడు వివరించినాడు. As we saw, మనం చూసినట్టుగా David was a man of war right from his young age. దావీదు బాల్యం నుండి కూడా యుద్ధ నేర్పరి. He was a lion killer. సింహాన్ని చంపినాడు. He was a bear killer. ఎలుగుబంటిని చంపినాడు. He was a giant killer, that is Goliath. ఆయన అనాకీయుడిని అంటే గొలియాతుని చంపాడు. Even he killed many Philistines. అనేక మంది ఫిలిస్తీయులను కూడా చంపినాడు. So God told the reason as to why he vetoed the proposal to build the temple. దేవుని మందిరం కడతాను అన్నటువంటి ఈ ప్రతిపాదనని దేవుడు కుదరదు అని చెప్పేసినాడు. Why he told like that? ఎందుకు అట్లా చెప్పినాడు? He is telling the reason in 1 Chronicles. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో దానికి కారణం చెప్తున్నాడు. In 22 verse 8. 22వ అధ్యాయం 8వ వచనం. I will read 1 Chronicles 22:8. మొదటి దినవృత్తాంతం గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. Thou hast shed blood abundantly and hast made great wars. Thou shalt not build a house unto my name, because thou hast shed much blood upon the earth in my sight. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. We will come to this verse later. తర్వాత ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. And we can see its application in the present day scenario. ఇప్పుడు ప్రస్తుత దినంలో ఉన్నటువంటి ఈ దృశ్యం, ఈ సన్నివేశం దాన్ని ఎట్లా అన్వయింపజేసుకోవచ్చు మనం చూస్తాం. However, in between, సరే ఏదేమైనా ఇప్పుడు ఈ మధ్యలో God reminded David the things he has done for him. దేవుడు దావీదు కొరకు చేసిన కార్యాల గురించి ఆయన జ్ఞాపకం చేసినాడు. What are they? ఏమిటవి? I took him from the pasture to the palace. నిన్ను పచ్చిక బయలులో నుండి రాజభవనంలోనికి తీసుకొని You are వచ్చాను. looking after the sheep, నీవు గొర్రెలను but I కాసుకునేవాడు, made you a king. కానీ నేను రాజుగా చేసిన. That is what the Lord said to David in chapter 7 verse 8. అది 7వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు దావీదుతో చెప్పిన మాట. And in verse 9 God says, 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, I was with you wherever you went. నీవు వెళ్ళిన చోటనెల్లా కూడా నేను నీకు తోడుగా ఉండిన. And thirdly God said, మూడవది దేవుడు చెప్పిన in మాట. the same verse 9, అదే వచనంలో 9వ I have వచనంలో, cut off all your enemies. నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసిన. And also God outlined 3 great promises for David's future. అంతేకాదు దేవుడు దావీదు కొరకు భవిష్యత్తు కొరకైన 3 వాగ్దానాలు చేసినారు. What are they? ఏమిటి? I want to make for David a great name. 7:9. 7వ అధ్యాయము 9వ వచనము లేదా 8వ వచనంలో తెలుగులో మనం చూస్తాం, నీకు గొప్ప పేరు కలుగజేసేదను. And secondly, రెండవది, I want to appoint a place for Israel and will plant them. Verse 10. 10వ వచనం చదువుతున్నాం, ఇశ్రాయేలీయులు ఇక వారు నా జనులు కదిలింపబడకుండా వారికి ఒక స్థలము నేను వారు నివసించినట్లుగా స్థలం ఏర్పాటు. And thirdly, God promised to give rest from all his enemies. Verse 11. 11వ వచనంలో శత్రువులందరి నుండి కూడా ఆయనకి విజయం ఇచ్చి వారికి నెమ్మది కలగజేస్తాను. Also see the love of God. ఇంకా చూడండి దేవుని ప్రేమ. What God is saying, దేవుడు ఏమని చెప్తున్నాడు, I never asked anyone to build a temple for me. నేను ఎవరిని కూడా నా కొరకు మందిరము కట్టాలని నేను ఎప్పుడు చెప్పలే. I am so satisfied to dwell in the tent. గుడారములలో ఉండడానికి నాకు ఎంతో సంతోషం. And even during the wilderness wanderings of Israel, ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్న ఆ జీవితంలో కూడా God was satisfied to dwell in a tabernacle, that is a mobile tent. దేవుడు ఈ గుడారములలో ఉండడానికి, అంటే అది సంచారం చేసే గుడారంలో ఉండడానికి ఇష్టపడేవాడు, సంతృప్తి చెందాడు. అక్కడే సంతృప్తి చెందినాడు. I am happy here. ఇక్కడ నాకు చాలా సంతృప్తిగా. Not his desire, but he is satisfied with that tent. సరే, అది ఆయన ఆశ కాదు, కానీ ఆయనకు అక్కడ ఉండడానికి సంతృప్తిగా ఉంది. So can we understand the humility of the God of gods? అంటే దేవాది దేవుడు తన యొక్క తగ్గింపు దీనత్వాన్ని మనం ఏమైనా అర్థం చేసుకోగలమా? He condescended himself to live in an ugly looking tent. తను తాను ఎంత తగ్గించుకొని చూడడానికి వికారముగా ఉన్న ఆ గుడారం
గుడారంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. The coverings of those tents are from the skins. ఆ గుడారంలో పైన అంతా కూడా చర్మము తోళ్లతో కప్పబడింది. It is an ugly looking tent. చూడడానికి చాలా వికారంగా ఉంటుంది. Yet అయినా he wanted to he is satisfied to live there. అక్కడే నివసించడానికి తృప్తి చెందినాడు. Why? ఎందుకు? His desire is to be in the midst of his తన people. ఆశ ఏమిటిదంటే తన ప్రజల మధ్యలో నివసించాలి. He is such a God. అంతటి దేవుడు ఆయన. The heaven of heavens cannot contain him. ఆకాశం మహాకాశములు ఆయనను పట్టచాలు. But he was satisfied with a tent. కానీ ఆ గుడారములో ఇక్కడ ఉండే ఇదే నాకు చాలు, ఇదే తృప్తి అనుకున్నాడు. And what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. Now coming to the rejection of David's desire is cited in 1 Chronicles 22:8. ఇప్పుడు దావీదు యొక్క ఆశ నిరాకరించడానికి మనము దానికి కారణాలు మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 22వ అధ్యాయం 8వ వచనంలో From this verse ఈ వచనం నుండి God says, దేవుడు చెప్తున్నాడు, my house can be built by the people of peace. నా ఇల్లు అనేది సమాధాన ప్రజలతోనే కట్టబడుతుంది, not by the people of war. యుద్ధాలు చేసే వారి చేత కట్టబడదు. However great they may be. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు. David is undoubtedly greater than Solomon. నిస్సందేహంగా దావీదు సొలొమోను కన్నా గొప్పవాడే. But what God is telling, కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? however great you are, you cannot build my house if you involve yourself in the wars and fightings. నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు, నువ్వు కొట్లాటలు చేస్తా ఉండి రక్తం ఒలికిస్తా ఉంటే నా మందిరం నువ్వు కట్టడానికి వీల్లేదు. The son of peace, Solomon has to build it. సమాధాన పుత్రుడు సొలొమోను ఇది మందిరం కట్టాలి. Today in the New Testament perspective, ఈ రోజు క్రొత్త నిబంధన యొక్క దృక్పథంతో చూస్తే we have to understand that the house of God or the church of God cannot be built by fighting. దేవుని మందిరము లేదా దేవుని సంఘము కొట్లాటలతో కట్టబడదు. And by misunderstandings it cannot be built. అపార్థాలు చోటు చేసుకుంటా ఉంటే అట్లా దేవుని మందిరం కట్టబడదు. With jealousy and hatred and envy it cannot be built. అసూయ, ద్వేషము, పగ వీటితో సంఘం కట్టబడదు. Today everywhere we are seeing fights among believers. ఈ రోజు ఎక్కడ చూసినా విశ్వాసుల మధ్య జగడాలు, Today everywhere assemblies are divided due to this fight. ఈరోజు ఎక్కడ చూసినా ఈ కొట్లాటల కారణంగా సంఘాలు విడిపోయిన ముక్కలైపోయినాయి. I tell one truth. ఒక సత్యాన్ని మీతో Whatever చెప్తున్నా. you may think, but what the Bible is telling, I am telling. మీరు ఏమనుకున్నా పర్వాలే, బైబిల్ ఏమి చెప్తుందో ఆ మాట నేను చెప్తున్నాను. The assemblies are divided everywhere because of believers, not because of unbelievers. ప్రతి చోట కూడా సంఘాలు విడిపోవడానికి కారణము విశ్వాసులే, అవిశ్వాసులు కాదు. So called believers are the reason for it. విశ్వాసులని చెప్పుకుంటున్న వారే సంఘం ముక్కలైపోవడానికి కారకులు. No unbeliever can divide the assembly. ఏ అవిశ్వాసి అయినా గానీ మందిరాన్ని విడదీయలేడు, ముక్కలు చేయలేడు. But what is happening today? మరి ఈ రోజు ఏం జరుగుతుంది? Every believer wants to do the work of God in their own way. ప్రతి విశ్వాసి కూడా దేవుని పని చేయాలని కోరుతున్నారు, కానీ తమ సొంత విధానం తాము అనుకున్నట్టుగా. Therefore the differences are cropping up. ఆ కారణాన్ని బట్టి అన్ని కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. The attacks of unbelievers on the church will unite the church, it will not divide the church. అవిశ్వాసులు సంఘం మీద చేసే దాడి సంఘాన్ని ఐక్యపరచడానికి దోహదపడుతుంది, కానీ సంఘాన్ని ముక్కలు చేయడానికి కాదు. And people will start offering more prayers when the unbelievers are attacking the church. అవిశ్వాసులు సంఘం పైన దాడి చేస్తున్నప్పుడు సంఘం మరెక్కువగా ప్రార్థన చేస్తా ఉంది. But అయితే the self wills of the believers are dividing the church. విశ్వాసుల యొక్క స్వీయ చిత్తం సంఘాన్ని ముక్కలు చేస్తారు. Everybody wants to catch hold of their own will, their own desires. ప్రతి ఒక్కరు కూడా తాము తలంచినట్టుగా తమ ఇష్టాలు, తమ కోరికలు నెరవేర్చబడాలి. It is a very sad state. చాలా విచారకరమైన I పరిస్థితి. firmly say that నేను దృఢంగా చెప్పగలను, if you are involved in fights and misunderstandings, నీవు కూడా కొట్లాటలు అన్ని అపార్థాలు చేసుకుంటూ ఉంటే, and simultaneously if you are working for God, అదే సమయంలో దేవుని కొరకు కూడా నువ్వు పని చేస్తున్నావు అనుకో, I tell you God will not accept such work. అలాంటి పని దేవుడు అంగీకరించడం నీతో చెప్తాను. And God won't dwell there. అక్కడ దేవుడు నివాసం చేయడు. When God rejected a man of God like David to build the temple, do you think that are you better than David? దేవుడు ఒక దైవజనుడైన దావీదు దేవుని కొరకు మందిరం కడతానంటేనే కుదరదు అన్నప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు నువ్వు చేసే పని ఆయన అంగీకరిస్తాడు You may be అనుకుంటున్నావా? satisfied by seeing the size of your physical building. Oh, I built a wonderful church. నీవు కట్టుకున్న ఈ మందిరాన్ని బట్టి అబ్బా చాలా బ్రహ్మాండమైన చాలా పెద్ద మందిరం కట్టాలని తృప్తి And పడుతున్నావు. also you may be seeing the numbers, people coming, and you are satisfied by seeing the number. నీ మందిరానికి వచ్చే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తుండగా చూసి నీకు ఎంత సంతోషం, సంతృప్తి ఉండొచ్చేమో. Dear brother, I am telling,
saying, ప్రేమైన సహోదరుడా నీతో చెప్తున్నాను, God will not be pleased at your service. నీవు చేసే సేవను బట్టి దేవుడు ఏమాత్రం సంతోషంగా ఉండడు. Peace is the foundational principle to build a house for the Prince of Peace. సమాధానాధిపతి అయిన ఆ దేవునికి మందిరం కట్టాలి అంటే పునాది సమాధానమై ఉండాలి. And people who are at war with others cannot build a house for the Prince of Peace. ఇతరులతో తోటి మనుషులతో యుద్ధాలు జగడాలు చేసుకుంటున్న వారు సమాధానాధిపతి అయిన వానికి మందిరం కట్టలేరు. The God of the Bible is the God of love. బైబిల్లో ఉన్న దేవుడు ప్రేమగల దేవుడు. Let us never forget this. ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోదు. How can you build a house to the God of love with fightings, without love? ప్రేమై ఉన్న దేవునికి నీలో ప్రేమ లేకుండా నువ్వు ఆయనకి ఎట్లా మందిరం By కట్టగలవు? fighting with other people. ఇతరులతో కొట్లాడుతూ Are you playing with God? అంటే దేవునితో చెలగాటం ఆడుతున్నావు. One day you will be fooled, I am telling. ఒక దినాన్న నీవు మోసపరచబడతావు. On the day of reckoning, తీర్పు దినాన్న you will be fooled. నీవు మోసపోతావు. No reward for the work done by fights. నీవు కొట్లాటలతో కూడా చేసిన సేవ పరిచర్యకి ఏ బహుమానం ఉండదు. May God give us the needed wisdom to understand these spiritual principles. ఈ ఆత్మీయమైన నియమాలు అర్థం చేసుకున్నకు చాలిన కృపని దేవుడు మనకి జ్ఞానమును అనుగ్రహించును గాక. Knowing the building principles, let us build his temple accordingly. కట్టడం యొక్క నియమాలు ఎరిగిన వారమే దానికి అనుగుణంగానే మందిరాన్ని కట్టే పనిలో ఉందాం. When God said no to David, who are we and what are we? ఎప్పుడైతే దేవుడు దావీదునే కాదు వద్దు అన్నాడో మనం ఏ పాటి వారమే, మనం ఎంతటి వారం? So let us be extra vigilant and careful while doing God's work. కాబట్టి దేవుని పని చేస్తున్న సమయంలో ఇంకా అదనంగా మనము జాగరూకులంగా ఉందాం, మెలకువగా ఉందాం. Don't do things according to your own will, according to your own thoughts. There are some principles in the Bible. నీవు అనుకున్నట్టు నీకు తోచినట్టుగా దేవుని పని చేయొద్దు. ఆ పని చేయడానికి దేవుని యొక్క వాక్యంలో కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. If not, one day you will be ashamed. లేకపోతే ఒక దినం వస్తుంది నీవు సిగ్గుపరచబడతావు. All your labor will be in vain on that ఆ day. దినాన నీ ప్రయాసం అంతా కూడా వృధా అయిపోతుంది. Oh, that day will be the most sorrowful day in your life. ఆ దినము నీ జీవితంలో అత్యంత దుఃఖకరమైనదిగా ఉంటుంది. Let us be humble. మనం దీనులమై ఉందాం. Let us be humble. మనం దీనులమై ఉందాం. Knowing the principles of God, let us build the assembly of God. దేవుని యొక్క నియమాలను ఎరిగిన వారిని పాటిస్తూ దేవుని సంఘాన్ని కట్టువారంగా ఉందాం గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we praise thee for the written word of God. ఓ దేవా, రాతపూర్వకమైన దేవుని వాక్యమును బట్టి వందనాలు. Though David was a great man of God, even better than Solomon, దావీదు గొప్ప దైవజనుడు, సొలొమోను కన్నా కూడా గొప్పవాడైనా, but O Lord, thou hast not allowed him to build thy temple. ఓ నీ కొరకు ప్రభువా మందిరం నిర్మించడానికి నువ్వు దావీదుకు అనుమతి ఇవ్వలేదు. And thou hast told the cause so politely. ప్రభువా దానికి కారణం కూడా ఎంత మృదువుగా మీరు చెప్పినారు. Because he spilt out more blood, he is a man of war. ఎందుకంటే అతడు విస్తారంగా రక్తం ఒలికిచ్చినాడు, యుద్ధాలు చేసినాడు. The church of God, it must be built by the people of peace, because the Prince of Peace is going to dwell in that church. దేవుని సంఘం అనేది సమాధాన ప్రజలతో కట్టబడవలసిందే. ఎందుకనగా సమాధానాధిపతి ఆ ఇంటిలో నివసించనై ఉన్నాడు కాబట్టి. The God of love, when we are building a temple to the God of love, it cannot be built by fightings and lawlessness. ప్రేమయున్న దేవుని కొరకే ఆలయ మందిరమును మేము కట్టేటప్పుడు మాలో ప్రభు ప్రేమ లేకుండా ఉండకూడదు, ప్రేమ కలిగిన వారే కట్టాలి. Because of our own will, our pride, our egoistic attitude, we are not able to humble ourselves. మా సొంత ఇష్టం, స్వీయ చిత్తము ప్రభు మాకున్నటువంటి అహంభావాన్ని బట్టి, మా యొక్క తలంపుల ఆలోచనలు బట్టి మేము ప్రభా మందిరాన్ని కట్టలేము. We are not able to become humble people. ప్రభా మేము దీనులము కాలేకపోతున్నాం. Help us to be humble, O Lord. ప్రభా దీనులము తగ్గించుకొని ఉండడానికి Oh, సహాయం with a చేయండి. humble and contrite heart we may go forward in the ministry. ప్రభా దీనులమై విరిగి నలిగిన హృదయంతో సేవలో మేము ముందుకు సాగిపోయడానికి సహాయం Today చేయండి. we are thinking that we are heroes. On the day of reckoning we are going to become zeros, O Lord. ఈ దినాన మేము ఏదో వీరులం శూరులం అనుకుంటున్నాం. తీర్పు దినాన మేము శూన్యం అయిపోతాం. Keeping that day in our view, O Lord, we may work for thee today. ఆ దినాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము పని చేయుటకు సహాయం చేయండి. Grant the needed wisdom. ప్రభా మాకు కావలసిన జ్ఞానం In అనుగ్రహించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.